ఆనాటి సీమలో భద్రమహంకాళి పుట్టి పల్లెల పట్నాల పాడు చేసేను. ఊరూర ఒక శక్తి పుట్టి రాత్రివేళల మేకపోతులా అరచేను. అందున కొందరు సమసేరు. తిరుపతి కొండపై నుండి ధూమకేతువ వలె ఒక శక్తి పుట్టి ఆకాశము నుండి దుమికి పాతాళగంగకు స్నానమునకై వెళ్ళేను. అది చూచి జనులు అదరి బెదరి బహుగా చచ్చేరు. ఉత్తరం ఉరిమి దక్షిణం మెరసి ఎండ వెన్నెల సమానమయ్యేను. అప్పుడు బెంగుళూరునందు బహుగొప్ప చిత్రం పుట్టేను. జ్యేష్ఠశుద్ధ విదియనాడు ఉరుములతో పిడుగులు పడి అందుండి 4 నిలువుల ఆజానుబాహులు పుట్టుకొచ్చేరు. వారి అడుగులు మన అడుగులతో 7 అడుగులుండేను. అప్పుడు మానవులు ప్రాణభయాన ఉత్తర దిక్కుగా పోయేరు. మంగళగిరిలో మాయవాదులనే వైష్ణవులు కలహము చేత 2 తెగలై కొట్టుక చచ్చేరు. మలయాళములో మందపాలుడు మనుజులతో మాటలాడేను. మాచెర్ల చెన్నకేశవస్వామి మహిమలు అంతరించేను. కార్యమపూడిలో కలహాలు పుట్టేను. నడిరేయిలో గ్రామాదులలో ఘణఘణాం అను ఘంటారవములు శంఖునాదములు వినిపించేను. చక్రాంకిత సంభవుండనై నేను ఉదయగిరి శిఖరాన నిలిచేను. నందికొండలోని ఒక బిలములో 120 లక్షల గుర్రాలు వికృతములైన మనుష్యులు ఉత్పత్తి అయ్యేరు. సూర్యమండలము నుండి వాక్ వాక్కను శబ్దము పుట్టేను. ఉత్తరాదిన ఒక మర్రిమాను తొర్రలో నుండి ఒక మహాత్ముడు నెత్తిన కొమ్ములతో వచ్చేను. ఆ సమయాన చెట్టు చీలికలు పీలికలు అయ్యేను. దేశము మీదకు వచ్చి అతడు నేనే భగవంతుడను, నన్ను పూజించుడని ఆజ్ఞపెట్టేను. నా భక్తులైన వారు నమ్మకుండేరు. పడమట దేశము నుండి చింతమాను తొర్ర నుండి దిగంబరుడై ఒక మహనీయుడు వచ్చేను. దక్షిణ దేశానికి నేను ధీరుడనని పలికేను. భక్తులు నమ్మకపోయేరు. మక్కా మసీదులో ఒక వరాహము పుట్టేను. కంటికి కనబడి చేతికి అందక తిరుగుచూ వారిలో వారికి కలహాలు పెట్టేను. ఆ కలహాలు ఆరక బెజవాడ వరకు వచ్చేను. లక్షోపలక్షల జనులు హతమయ్యేరు. తిరుపతి వెంకటేశ్వరుని సముఖాన ఒక విష్ణుభక్తుడు పుట్టి భూమి మీద శివా అను వాక్యము 8 ఘడియలు లేకుండా చేసేను. లోకరక్షకుడు విష్ణువయ్యుండగా ఎక్కడి శివుడు ఎక్కడి బ్రహ్మ అని వాదించేను. శైవులకు వైష్ణవులకు తర్కము జరిగేను. ఈ వాదనతో శ్రీశైలానికి పోయేరు. పాతాళగంగ మాది మాదని తగవులాడేరు. విష్ణుపాదోదకమని వైష్ణవులు, శంభుపాదోదకమని శైవులు వాదులాడేరు. ఋషులు పెద్దలుగా వచ్చేరు. గంగ ఎవరిదో వారు ముందుగా కొనిపొండని పలికేరు. విష్ణుభక్తులు పుండ్రములు ధరించి పాతాళగంగలో దిగేరు. అంతా పాతాళగంగ వెనకకు పోయి అదృశ్యమయ్యేను. శివభక్తులు వైష్ణవులను గేలిచేసి శరీరమంతయు విభూతి పూసుకొని హరహర మహాదేవ అని ఘోషణలు చేసి పాతాళగంగలో దిగేరు. ఉత్తర క్షణాన కళపెళ ధ్వనులతో ఓం ఓం అను శబ్దము పుట్టేను. పాతాళగంగ ఉప్పొంగి పొంగి పొరలచూ వచ్చేను. బెజవాడ కనకదుర్గ ముక్కుపోగును అంటేను. భూమి కుమ్మరసారెవలె గిరగిరా తిరిగేను. ధరణీతలము తలక్రిందులయ్యేను. దొమ్మరివారు దొరలయ్యేరు, దొడ్డవారు తొలగేరు. నా భక్తులు నా కాలజ్ఞానమును విని తరించేరు. ఈ కాలజ్ఞాన వాక్యములు నిత్యము ఎవరు శ్రవణం చేయుదురో వారికి ఇహపర సౌఖ్యములు చేకూరేను. ఇంకనూ కొన్ని కాలజ్ఞాన వాక్యములు ఆలకించండి. 18 వర్ణముల వారు మేకమాంసము తినేరు. గరిమెరెడ్డి అచ్చమ్మగారి వంశము నిర్వంశమయ్యేను. ఆమె ఆలమందలు అణగారిపోయేను. ప్రపంచాన పతిభక్తి పాడయ్యేను. పతివ్రతా ధర్మము అణగారిపోయేను. ఈ కాలజ్ఞాన వాక్యం గురించి ఈ మధ్యన జరిగిన ఒక విషయం వివరణ కోసం వినండి. మన భారతదేశ మహిళా సంఘం వారు కొందరు ఇతర దేశపు స్త్రీ జీవన విధానాలను అధ్యయనం చేయాలనుకొని అమెరికా వెళ్ళారట.
ఆ దేశంలో ఒక చోట మన వాళ్ళు కారులో వెళుతూ ఉండగా రోడ్డు ప్రక్కన ఉన్న శ్మశానంలో ఒక సమాధి వద్ద ఆ దేశపు స్త్రీ ఒకతే విసనకర్రతో విసురుతూ సేవ చేస్తూ కనిపించిందట. ఆవిడ వివరాలు తెలుసుకుని వ్రాసుకుందామని వెళ్ళి ఆమెను ఇంటర్వ్యూ చేశారట. అమ్మా, నీ పేరేమిటి? ఈ సమాధి ఎవరిది? ఎందుకు దీనికి విసురుతున్నావు అని అడిగారట. అందుకు ఆవిడ, ఇది నా భర్త సమాధి, ఈరోజు ఉదయమే మరణించాడు, ఇప్పుడే సమాధి కట్టి వెళ్ళారు అని చెప్పిందట. అది విని మన వాళ్ళు ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ ఉబ్బి తబ్బిబ్బయ్యారట. అమ్మా, మా భారతదేశంలో పూర్వం సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ అరుంధతి, సతీ సులోచన వంటి ఉత్తమ ఇల్లాళ్ళు ఉండేవారట. వారైనా భర్తలు బ్రతికి ఉండగా మాత్రమే సేవలు చేశారు, కానీ నీలాగా చనిపోయిన భర్త సమాధికి సేవలు చేసిన వారు, చేస్తున్నవారు ఎవరూ లేరు. కనుక నీ పూర్తి వివరాలు తెలియజేస్తే మా దేశంలో గొప్పగా చెప్పుకుంటాం, పేపర్లలో వేయిస్తాం అన్నారట. అది విని ఆ మహా ఇల్లాలైన పతివ్రతా శిరోమణి ఇలా అన్నదట. అమ్మలారా, మీరు అన్నమాట నిజమే, కానీ నా భర్త చనిపోతూ ఒక వీలునామా వ్రాశాడు. దానిలో ఒక షరతు విధించాడు. ఏమనంటే, నా సమాధి పూర్తిగా ఆరిపోయే వరకు వేరొక పెళ్లి చేసుకోవద్దని, త్వరగా ఆరిపోతుందని విసురుతున్నా అన్నదట. ఇక పతిభక్తికి తావెక్కడ ఉంది? సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు అచ్చెమ్మ కట్టించగా అందు నేను ప్రతిష్ఠించిన శివలింగమునకు నిత్యపూజలు జరిగేను. భక్తి జ్ఞాన వైరాగ్యములు సోమరులకే అను వితండవాదము పుట్టేను. భక్తి కలిగిన వారే ఒత్తులై నిలచేరు. కాశీలో ఘనమైన భక్తులు ఉండేరు. జితేంద్రియులు ఆయుధముల చేత చచ్చేరు. అడవులు అంతయు శూన్యమై భూమిపై అరాచకము పెరిగేను. ఒక ఆవునకు 5 శిరస్సులతో 2 యోనులతో దూడ పుట్టేను. ఒకటి ఆవు యోనిగాను, ఒకటి మానవ యోనిగాను ఉండేను. పోతులూరి వారి భక్తులు జ్యోతులై వచ్చేరు. జగన్నాయకులు జడలు పెంచుకొని వచ్చేరు. నాచే చెప్పబడిన 12 మంత్రమును 12,000 జపించిన వారికి నా దర్శనము స్వప్నమున కలిగేను. చిన్న పట్టణాన ఒక బ్రాహ్మణుని గృహమందు 7 సంవత్సరాల బాలికకు ఒక మగ శిశువు పుట్టేను. ఆ శిశువునకు 4 హస్తములు, 3 కాళ్ళు, శిరమున కొమ్ము ఉండేను. ఆ బాలుడు 22 దినములు జీవించియుండి 23వ దినమున శ్రీ వీరభోగ వసంతరాయలు వచ్చుచున్నాడని 32 బిరుదులతో కొల్లాపురి వెంటబెట్టుకొని దుర్మార్గులను హతము చెయ్యుటకు వచ్చుచున్నాడని చెప్పి మరణించేను. పలుకురాళ్ళు మెత్తని దూదివలే అయ్యేను. ఇతరులే వచ్చి తనకు సేవలు చేయవలనని మానవులు అహంకారమున విర్రవీగేరు. హూణ విద్యలు అనగా పరభాషలు నేర్చి పూర్వజ్ఞానము మరచేరు. సువర్ణముఖి నదియందు 11 మంది భక్తులు పుట్టేరు. కుటుంబాన వృద్ధులైన వారు కష్టాల పాలయ్యేరు. రెట్టాల చెరువు కింద ఉత్పాతములు పుట్టేను. వినాయకుడు వలవలా ఏడ్చేను. గండికోటలోని ముండమోపులంతా ముదముతో కర్నూలు చేరుకునేరు. గోలుకొండ క్రింద బాలురు పట్నాలు ఏలేరు. తల్లిదండ్రులకు తిండి పెట్టేది తలబరు అనిపించేను. దేవక్రియలు పితృక్రియలు నడుపక శ్రద్ధావిహీనులయ్యేరు. దీని గురించి చిన్న వివరం విందాం. దేవక్రియలు అనగా దైవ పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, ఆచారాలు మొదలైనవి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం అన్నట్లుగా నిత్యము కష్టించి శ్రమ చేసేవాడిని కరువు బాధించదు. నిత్యము దైవ పూజ చేసేవారిని పాపకర్మ పీడించదు. నిత్యం దైవారాధన చేయటం వలన మనశ్శాంతితో బాటుగా దైవంపై భక్తి కలుగుతుంది. భక్తి వలన పాపం చెయ్యాలంటే భయం కలుగుతుంది. అందువలన ధర్మబద్ధమైన జీవన విధానం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరికి నిత్య దైవారాధన 10